వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి హైడ్రోకార్బన్స్ అనే ఒక చాప్టర్ ఉంది మనకి. ఆ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఆ క్వశ్చన్ ఏంటంటే ఉడ్జ్ రియాక్షన్, ఉడ్జ్ చర్య అంటే ఏంటి, దానికి సంబంధించిన ఒక ఉదాహరణ రాయండి అనేది మనం జనరల్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇది పబ్లిక్ ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా అయ్యేటటువంటి క్వశ్చన్గా దీన్ని మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఏంటి, కామన్ రియాక్షన్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ సోడియం మెటల్ ఇన్ డ్రై ఇథీరియల్ సొల్యూషన్ గివ్ హయ్యర్ ఆల్కేన్స్. అంటే మన ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ని దేంతో ట్రీట్ చేస్తాం, మన ఇక్కడ సోడియం మెటల్తో ట్రీట్ చేస్తాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఇథీరియల్ సొల్యూషన్ దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ మాయిశ్చర్. తేమ లేకుండా ఉన్నటువంటి ఒక ఇథీరియల్ సొల్యూషన్ సమక్షంలో సోడియం లోహంతో మన ఆల్కైల్ హ్యాలైడ్స్ని చర్య జరుపుతున్నప్పుడు మనకి ఏమొస్తున్నాయంటే హయ్యర్ ఆల్కేన్స్ అనేవి మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి అనమాట. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఉడ్జ్ రియాక్షన్. ఇలాంటి చర్యని మనం ఏమనొచ్చునంటే ఉడ్జ్ చర్య అని మనం ఇక్కడ దీన్ని మనం పిలుస్తాం అనమాట. సో ఉడ్జ్ రియాక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ హయ్యర్ ఆల్కేన్స్ కంటైనింగ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్. ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఉన్న సరి సంఖ్యలో కార్బన్ పరమాణువులు ఉన్నటువంటి హయ్యర్ ఆల్కేన్లను ఏర్పరచడం కోసం మనం ఏం చేస్తాం, ఉడ్జ్ చర్య అనేది దాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. హయ్యర్ ఆల్కేన్స్ని ప్రొడ్యూస్ చేసుకోవాలన్నమాట మన ఇక్కడ. సో దాన్ని మనం ఉడ్జ్ చర్య అని పిలుస్తాం. కామన్ రియాక్షన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ ఆర్ఎక్స్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ సోడియం మెటల్తో ట్రీట్ చేస్తాం. ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ మనకి ఏమొస్తుందంటే హయ్యర్ ఆల్కేన్స్. 2 ఆర్లు మనం ఇక్కడ రాయాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 ఆల్కైల్ గ్రూపులు రాయాల్సి ఉంటుంది. బై ప్రొడక్ట్గా మనకి ఇక్కడ సోడియం హ్యాలైడ్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఇది కామన్ రియాక్షన్గా మనం ఇక్కడ దీన్ని రాస్తాం అనమాట. ఆర్ఎక్స్ అని ఎందుకంటాం ఇక్కడ దీన్ని, ఆల్కైల్ హ్యాలైడ్ని ఆర్ఎక్స్ అనే దాంతో ఎందుకు ఇండికేట్ చేస్తాం అనేది ఇప్పుడు మీకు చెప్తాను. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ప్లేస్లో మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే దట్ ఈస్ బ్రోమోమీథేన్, లేకపోతే మిథైల్ బ్రోమైడ్ దాన్ని మనం పిలవచ్చు. ఇక్కడ మన బ్యాలెన్స్ కోసం 2 మాలిక్యూల్స్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ మిథైల్ బ్రోమైడ్ దేంతో ట్రీట్ చేస్తాం, మన ఇక్కడ మనం బ్రోమోమీథేన్ సోడియం మెటల్తో ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ మనకు వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఏంటంటే C2H6 అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఈథేన్. ఈథేన్ అని దాన్ని మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకు వచ్చేటటువంటి ఈ ఎగ్జాంపుల్ మనకు వచ్చే హయ్యర్ ఆల్కేన్ ఏంటంటే ఈథేన్ అనమాట. బై ప్రోడక్ట్గా మనకి సోడియం బ్రోమైడ్ ఒక ప్రోడక్ట్గా బై ప్రోడక్ట్గా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఆర్ఎక్స్ అనే దాన్ని ఎందుకు రాస్తాం అనే దాన్ని చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ మనకి చూస్తే ఒకసారి ఆల్కేన్స్ మీరు చదువుకున్నారు. మనకి ఇక్కడ ఆల్కేన్స్ అంటే CnH2n+2 అని కామన్ కొన్ని ఎగ్జాంపుల్స్ అవి చదువుకున్నారు. దానికి సంబంధించిన మన కాంపౌండ్స్ ఏంటంటే మీథేను, ఈథేను, ప్రోపేను, బ్యూటేన్ ఇలాంటివన్నీ కాంపౌండ్స్ అన్ని దాంట్లో ఉంటాయి మనకి ఇక్కడ మనం చివరి వచ్చినటువంటి లెటర్స్ ఏన్ అని దీన్ని మనం పిలుస్తాం. మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ ఇట్లా పిలుస్తాం. అయితే దీని నుంచి కనుక మనం ఒక హైడ్రోజన్ యాటమ్ని కనుక మనం ఎలిమినేట్ చేస్తే వచ్చేటటువంటి గ్రూప్ని మనం పిలిచే పేరు ఏంటంటే ఆల్కైల్ గ్రూప్ అనమాట. ఆల్కైల్ గ్రూప్ అంటే అర్థం ఏంటంటే ఆల్కైల్ నుంచి ఒక హైడ్రోజన్ని తొలగించబడినటువంటి కాంపౌండ్గా మీరు ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడు దీన్ని ఏం పిలుస్తున్నాం, మన ఇక్కడ CH4 అయితే మనం ఇక్కడ మీథేన్ అని పిలుస్తున్నాం. ఇక్కడ మనం దీన్ని పిలవాల్సిన పేరు చివరిని ఐల్ వచ్చింది కాబట్టి మిథైల్ అని పిలవాలి. అలాగే ఇక్కడ ఈథేన్ అని పిలిస్తే ఇక్కడ ఏం పిలవాలంటే ఇథైల్ అని పిలవాలి. ఇక్కడ ప్రోపేన్ అని పిలిస్తే ఇక్కడ మనం ఒక హైడ్రోజన్ తీసిన తర్వాత ప్రొపైల్ అని పిలవాలి. వీటిని ఆల్కైల్ గ్రూప్ని మనం ఇండికేట్ చేసినటువంటి ఒక ఇంగ్లీష్ లెటర్ ఏంటంటే ఆర్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఆల్కైల్ గ్రూప్కి ఏం చేస్తాం, ఆర్ అనే దాన్ని మనం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఎక్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ దట్ ఈజ్ హెలోజన్స్ అనమాట. హెలోజన్స్ అంటే పీరియాడిక్ టేబుల్లో 7th A గ్రూప్ ఎలిమెంట్స్ని హెలోజన్స్ అని కామన్ నేమ్తో మనం పిలవడం జరుగుతుంది. అలాగే దీన్ని 7th A గ్రూప్ అని కాకుండా గ్రూప్ 17 అని కూడా మనం చదువుకుంటాం. హెలోజన్స్ అంటే సీ సాల్ట్స్ని ప్రొడ్యూస్ చేసేవని మనం ఒకటే చదువుకుంటాం ఫస్ట్ ఇయర్లో. అయితే మనకి ఇక్కడ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ అస్టాటిన్ తప్పించి ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ మనం దీని ప్లేస్లో మనం ఎప్పుడైతే మనం కామన్గా ఉపయోగించేటప్పుడు దీనికోసం ఏం చేస్తామంటే ఎక్స్ అనే లెటర్ని ఉపయోగిస్తాం. ఎక్స్ అనే లెటర్ ఏం ఇండికేట్ చేస్తుందంటే హెలోజన్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనే దాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ హాలైడ్ అనమాట, హెలోజన్ గ్రూప్ ఎలిమెంట్ అనమాట. కాబట్టి ఇది ఆల్కైల్ హ్యాలైడ్గా దీన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.